Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. నైట్ పడుకునేటప్పుడు డోర్స్ అండ్ విండోస్ అన్నీ వేసుకుంటాం కాబట్టి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. అందుకని లేవటంతోనే డోర్స్ అండ్ విండోస్ మొత్తం ఓపెన్ చేసేస్తా. లేదంటే నాకు చాలా సఫకేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకు అండి, కొంతమంది డోర్స్ అండ్ విండోస్ అన్నీ వేసేసుకొని ఇంట్లో చక్కగా ఫ్యాన్ లైట్ వేసుకొని కూడా ఉండగలరు. కానీ కొంతమంది మాత్రము అసలు ఇంట్లో మస్కిటోస్ వస్తాయనో, కాక్రోచెస్ వస్తాయి, లిజర్డ్స్ వస్తాయని కూడా ఉండదు. చక్కగా డోర్స్ అండ్ విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో నేనైతే ఆ కేటగిరీ కిందే వస్తాను. అసలు క్లోజ్డ్ ఏరియాస్లో ఉండాలంటే చాలా చాలా కష్టం. అంటే ఏసీ రన్ అవుతా మనం చక్కగా ఏం పని చేయటం లేదు, ఫ్రెష్గా కూర్చున్నాము ఒక పక్కన అంటే అలాంటి టైంలో ఇండోర్స్ ఎక్కువ ఉండాలి అని అనిపిస్తుంది. ఇది ఒక చిన్న రిమైండర్ అండి. ఎవరైతే క్లోజ్డ్ సర్ఫేసెస్లో ఉండడానికి ఇష్టపడతారో కొన్ని రోజులు అవుట్డోర్ స్పెండ్ చేయడానికి చూడండి, చాలా చేంజెస్ నోటీస్ చేస్తారు. ఈ మొక్క కనిపిస్తుంది కదా, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. అది నేను మొన్న పెట్రోల్ బంక్ దగ్గర తెచ్చుకున్నాను. ఇవి కొమ్మలు బతుకుతాయేమో, రూట్స్ వస్తాయని చెప్పి వాటర్లో పెట్టాను కానీ రాలేదు. ఇవి విల్ట్ అయిపోయినాయండి, అంత ఫ్రెష్గా లేవు. సో రూట్స్ అయితే రావనుకుంటాను. బట్ స్టిల్ ఉన్న రోజులు బాగానే ఉంటుందిలే అని అక్కడ ఉంచేసాను. మార్నింగ్ వామ్ వాటర్ తాగుదామని చెప్పి వాటర్ పెట్టుకున్నాను. బాగా మరిగిపోయాయి అనమాట నీళ్ళు. సో నేనేం చేశానంటే అలా తాగినా సరే గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. వేడి నీళ్ళు ఖాళీ కడుపుతోటి ఎప్పుడు కూడా తాగకూడదు. అందుకని ఏం చేశాను, కొద్దిగా జీరా వేసుకొని పక్కన ఉంచేసా. చక్కగా ఆ జీరా అంతా కూడా సారం దిగుతుంది కదా, బాగా స్టీప్ అయిన తర్వాత అది తాగితే లైక్ జీరా వాటర్ లాగే ఉంటుంది. జీలకర్ర మరిగించే తాగాలి అని ఏం లేదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ధనియా కానీ సోంపు, జీరా ఏదైనా సరే యాడ్ చేయొచ్చు. ఇవాళ లంచ్ బాక్స్లోకి మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను. ఇది సిద్ధుకి చాలా చాలా నచ్చిందనమాట. సో నేను డీటెయిల్ రెసిపీ లాగే షేర్ చేద్దాము అని అనుకున్నా. సీజనల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఫ్రీజ్ చేస్తూ ఉంటాను. నా దగ్గర ప్రస్తుతం ఉన్నవి ఏంటంటే రసం మామిడికాయలు, స్వీట్ అండ్ సార్ మ్యాంగో కూడా ఫ్రీజ్ చేశాను. అవి సాంబార్లో అట్లా వాడేయచ్చు. నెక్స్ట్ గ్రీన్ పీస్, స్ట్రాబెర్రీస్, తర్వాత చింత చిగురు, మునక్కాయలు ఇలాంటివన్నీ స్టోర్ చేస్తూ ఉంటాం. మునక్కాయలు సీజనల్ వెజిటబుల్ కాకపోయినా సరే మామూలుగా 1-2 తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే ఎండిపోతాయి. సో నేను మునక్కాయ కూరలాగా చేసే బదులు ఎక్కువగా సాంబార్లో అట్లా వేసేస్తూ ఉంటాను. సో ఫ్రీజ్ చేసిన మునక్కాయను అనుకోండి, వెంటనే తీసి అట్లా సాంబార్లో వేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఈవెన్ కొబ్బరి కూడా ఫ్రీజ్ చేస్తూ ఉంటాను. గ్రీన్ పీస్ రావి తీసుకొస్తానమాట మార్కెట్ నుండి. అవి వలిచేసిన తర్వాత ఒకసారి వైప్ చేస్తాను, కడగను, వైప్ చేసేసి ఏదో ఒక బ్యాగ్లో పెట్టేసి ఫ్రీజ్ చేసేస్తాను. వాడుకునేటప్పుడు ఒకసారి రిన్స్ చేసి వాడుకుంటే సరిపోతుంది. ఎఫర్ట్లెస్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అని అంటే ఈ మష్రూమ్ ఫ్రై బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది, అసలు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ప్రిప్స్ చేయని రోజు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కొంచెం టైం టేకింగ్ కదా, అసలు ఏం చేయాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. అలాంటప్పుడు ఏదైనా ఒక వెజిటబుల్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని చక్కగా సాటే చేసేసి రైస్లో మిక్స్ చేసి పెడితే మంచి డిష్ రెడీ అవుతుంది. యాక్చువల్గా బియ్యం నానబెట్టేసి అవి నానుతూ ఉండగా ఒక పక్కన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని సాటే చేస్తూ ఉంటే ఈలోపు రైస్ కూడా కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇలా వెజిటబుల్స్ కూడా నాకేవి కట్ చేసి చేసే మూడ్ లేదు, టైం లేదు అని అన్నప్పుడు చక్కగా రెడీగా నాకు మునగాకు పొడి ఉంటుంది, అది పెట్టేస్తూ ఉంటా అనమాట. లేవగానే మనం రైస్ నానబెట్టేసేసుకొని మిగతా పనులన్నీ మిల్క్ బాయిల్ చేసుకోవడాన్ని, బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటాం కదా. ఈలోపు బియ్యం నానతాయి, రైస్ కుక్ చేసేసుకుంటాము. ఇంట్లో ఉన్న కరివేపాకు పొడి, మునగాకు పొడి అలాంటివన్నీ చక్కగా కలిపేసి పెట్టేసినా సరే ఆ రోజు లంచ్ ఇంకా సార్టెడ్ అనమాట. ఇవేంటంటే మునగాకు పొడిలో బోల్డన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఇంకా వెజిటబుల్ ఒకటి పెట్టలేదు అనే గిల్ట్ అయితే ఉండదు. మష్రూమ్స్ వాష్ చేయడం ఎట్లా అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు మన వ్యూవర్స్. నేను ఏం చేస్తానంటే ఇదేం పెద్ద లైక్ కష్టమైన పని కూడా కాదండి. జస్ట్ సాల్ట్ వాటర్లో నానబెట్టేసేసి నార్మల్గా వెజిటబుల్స్ ఎలా వాష్ చేస్తానో అలాగే చేస్తాను. అంటే కొంతమంది మైదా పిండి, సాల్ట్ ఇవన్నీ కూడా వేసి వాష్ చేస్తున్నారనమాట. ఫ్రెష్ మష్రూమ్స్ మీద అయితే ఆ జిగురు అనేది ఉండదు. కొద్దిగా ఓల్డ్ మష్రూమ్స్ మీద జిగురు ఉంటుందన్నమాట. సో ఆ జిగురు పోవటానికి అని చెప్పి మైదా పిండితో వాష్ చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు.
కొన్ని రకాల కూరలు మట్టి సట్టుల్లో, ఐరన్ కడాయిస్‌లో, తర్వాత అల్యూమినియం బాండీలో వీటిల్లోనే బావుంటాయన్నమాట. ఇవి నాన్ స్టిక్‌లో చేస్తే అంత రుచి అయితే రావు. కొన్ని వెజిటబుల్స్ ఉంటాయండి. ఏదో క్యారెట్ ఫ్రై అని చెప్పి, లేకపోతే బీన్స్ అవన్నీ నేను మామూలుగా నాన్ స్టిక్‌లో చేస్తా గానీ, ఈ పర్టిక్యులర్ మష్రూమ్ ఫ్రై నాన్ స్టిక్‌లో చేసిన దానికి, ఐరన్ కడాయిలో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఐ డోంట్ నో వై దీంట్లో బావుంటుంది అండ్ స్టిక్ అవ్వదు కూడా. ఐరన్ ఇట్‌సెల్ఫ్ నాన్ స్టిక్ లాగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ ఫ్రై చేసుకోవచ్చు. పొటాటోస్ కూడా మరీ ఎక్కువ స్టార్చ్ లేకుండా ఉన్నవి దీనిలో ఫ్రై చేస్తే అంటుకోకుండా బాగానే వస్తాయండి. కానీ కొన్ని రకాల పొటాటోస్ బాగా స్టార్చీగా ఉంటాయి. అవి మనం నాన్ స్టిక్‌లో వేసినా సరే కింద అట్టలాగా కడుతుంది. ఐరన్ ప్యాన్‌లో, ట్రై ప్లేలో దేంట్లో వేసినా సరే కింద లేయర్ ఫామ్ అవుతుందనమాట. ఈ మష్రూమ్ ఫ్రై ఇంతకుముందు నేను చూపించాను. కానీ కొత్తవారు ఎవరన్నా ఉన్నా లేకపోతే ఆ రెసిపీ దొరకకపోయినా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి షూట్ చేశాను. ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా హోల్ స్పైసెస్ యాడ్ చేశాను. అందులో ఆనియన్స్, స్లైస్డ్ మష్రూమ్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఏమో ట్రాన్స్పరెంట్గా వస్తే చాలండి, ఎక్కువగా ఫ్రై అవ్వవసరం లేదు. అండ్ మష్రూమ్స్ వేసిన వెంటనే ఒక 30 సెకండ్స్కి అట్లాగా వాటర్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో వేయడం మర్చిపోయాను. సో కొద్దిగా మష్రూమ్స్ని పక్కకు తోసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి సాటే చేసేసి మొత్తం అంతా కలిపేస్తున్నా. చాలామంది మష్రూమ్ అనేది ఫంగస్ అని చెప్పి నాన్ వెజిటేరియన్ కేటగిరీలో వేస్తారు, కానీ కొంతమంది ఏమో ఏం కాదు వెజిటేరియనే తినేసేయచ్చు అని అంటారు. సో వీఆర్ నాట్ ష్యూర్ అనమాట అసలు ఇది దేనికి సంబంధించింది అని చెప్పి. ఏదో ఒకటి అండి, వెజిటేరియన్స్కి ఉన్న ఒక ఆప్షన్ని కూడా తీసేసినట్టు అనిపిస్తుంది అనమాట ఈ మష్రూమ్స్ని కనుక ఎలిమినేట్ చేసేస్తే. మష్రూమ్స్లో వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం గరం మసాలా అవన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కావాలి అని అంటే, బట్ ఇవాళ నేను ఎక్కువగా స్పైసీగా చేయదలుచుకోలేదు. సిద్ధు ఎక్కువ స్పైసీగా అయితే తినడు, తనకు అంత ఇష్టం ఉండదు అన్లెస్ అది మటన్, చికెన్ అట్లాంటివి తప్పించి. ఎటు పచ్చిమిరపకాయలు వేస్తాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా, కారం వేసాను. ఆబ్వియస్గా ఆ ఫ్లేవర్స్ అయితే బాగా బ్లెండ్ అయ్యి బాగుంటుంది అండ్ కారంగా కూడా ఉంటుంది అనమాట. ఫ్రోజన్ పీస్ని ఒకసారి రిన్స్ చేసేసి వాటర్ అంతా తీసేసాను. అవి మష్రూమ్స్లో వేసి మొత్తం కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ జస్ట్ వాటర్ ఒక్కటే ఇవాపరేట్ అయిందండి, ఫ్రై అవ్వలేదు. ఆ ఫ్రై అయితేనే దీని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చూపించే మష్రూమ్ ఫ్రైలో ముందే ఒక టొమాటో యాడ్ చేసినట్లయితే ఇగురు కూరలాగా కొద్దిగా ముద్దగా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ పర్టికులర్ ఫ్రై వచ్చి పొడి పొడిగా ఉండదండి, కొంచెం లైట్గా వెట్గానే ఉంటుంది. టొమాటో వేసామంటే ఇంకొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట. అదే గ్రేవీ కర్రీ చేసుకోవాలి అని అంటే టొమాటోతో పాటు ఇంకా గ్రేవీకి సంబంధించి ఏవో ఒకటి వేస్తాం కదా, సో అవన్నీ వేసి వాటర్ కూడా కలిపేసి మామూలుగా కర్రీలాగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసే ఫ్రై సేమ్ ఇలాగే చేసి స్పైసెస్ డిఫరెంట్గా వేసుకున్నాము అంటే ర్యాప్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు, శాండ్విచ్లో వేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయన్నమాట. ఇలా ఒక వెజిటబుల్ని లేకపోతే ఒక కూరని రకరకాలుగా మనం వాడేసుకోవచ్చు. కూరతో పాటు కొద్దిగా సాలెడ్ లాగా ఉంటుందని చెప్పి కుకుంబర్స్ కూడా కట్ చేసి పెడుతున్నాను. నా దగ్గర ఇన్సులేటెడ్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి నేను పప్పు కూరలు లేకపోతే సాంబారు, రసం అలాంటివి ప్యాక్ చేసేటప్పుడు యూస్ చేస్తున్నా. ఈ ఫ్రై కర్రీ ఒక్కటే పెట్టేటప్పుడు నేను మామూలుగా బాక్స్లో కలిపేసి చల్లార్చి పెట్టేస్తున్నాను. కూర కొద్దిగా స్పైసీగానే ఉంటుంది కాబట్టి పక్కన లస్సీ పెడుతున్నాను. పెరుగులో కొద్దిగా షుగర్ వేసేసి కలిపేసి ఇచ్చేస్తా అండి. ఇంకా లైక్ ఫ్యాన్సీగా అట్లా ఏం చేయట్లేదు. కావాలంటే కొద్దిగా ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు, సాఫ్రన్, మ్యాంగో జ్యూస్, సో అట్లా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది యాడ్ చేసేయచ్చు. లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను అంత ఫోర్స్ చేసేదాన్ని కాదనమాట, పూజలో కూర్చోవాలి, ఏదో ఒకటి వినాలి అలా అని. తనకి ఎక్స్ట్రా టైం ఉంది, ఇవాళ కూర్చోవచ్చు, ఏదైనా స్తోత్రం వినొచ్చు అన్నప్పుడు విశ్వనాథాష్టకము, శారద వర్ణమాలాస్తవ ఇలాంటివన్నీ పెట్టి వినిపించేదాన్ని. బట్ ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రము పెడుతున్నా అనమాట. అదొక 5.5 minutes అట్లా వస్తుంది.
నాకు తెలిసిన అక్క చెప్పారనమాట, ఇది పిల్లలకి పెట్టి వినిపించు చాలా మంచిది అని. అండ్ చాగంటి వారు కూడా ఆయన దక్షిణామూర్తిని చూస్తానే పెరిగారంట. ఆయన ఫోటో అలా చూడమని వాళ్ళ పెద్దనాన్నగారు చెప్పారంట. సో ఆ మాటలు నాకు గుర్తుండి పిల్లలకి చాలా మంచిది అని చెప్పి ఇట్లా రోజు వింటే బాగుంటుంది కదా. సో 5 minutes పాటు స్తోత్రం పెడుతున్నాను. అతి కష్టం మీద కూర్చుంటాడు. ఇనీషియల్గా కదులుతూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు కొంచెం స్టేబుల్గా కూర్చుంటున్నాడు. పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు సరిగ్గా కూర్చున్నా కూర్చోకపోయినా డైలీ అది వింటూ ఉంటే అలా వాళ్ళ చెవుల్లోకి వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా మెమరైజ్ చేస్తారండి పిల్లలు. ఈవెన్ మనం కూడా అండి, మనకి తెలిసినా తెలియకపోయినా సరే ఒకటి రోజు వింటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ సెట్ అది పెడతారు కదా, అవి ప్లే అవుతూ ఉన్నప్పుడు ఇవాళ రాలేదేంటి అని అనుకుంటాం ఒక్కొక్కసారి వాళ్ళు పెట్టని రోజుల్లో. అట్లా ఏంటంటే అది సౌండ్ సేమ్ అదే మ్యూజిక్ లేకపోతే ఆ సౌండ్స్ బయట విన్నప్పుడు ఇది రోజు ప్లే చేస్తారు కదా అని వెంటనే మన సబ్కాన్షియస్ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. అది మనం అవాయిడ్ చేయలేము. ఖచ్చితంగా మన మెమరీ అనేది అది రికార్డ్ చేసేసుకుంటుంది. ఈ పిల్లలు కూడా అంతే అండి, ఈజీగా గ్రాబ్ చేస్తారు. మనం ఏంటంటే కూర్చొని వాళ్ళు కాన్సన్ట్రేషన్తోనే వినాలి, అలా చేయాలని పుష్ చేస్తాం కదా. ఆ పుష్ ఇవ్వకుండా జస్ట్ నువ్వు కూర్చో, విను 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 అలా కాన్స్టెంట్గా చెప్తానే ఉంటే ఏదో ఒక పాయింట్లో వాళ్ళ బుర్రలోకి అయితే వెళ్తుంది. రెగ్యులర్గా నేను ఈ నువ్వుల లడ్డూలు చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్, ఓన్లీ నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ మిక్స్చర్ ఇట్లా ఏదో ఒకటి వేసి చేస్తూ ఉంటాను అనమాట. ఇవాళ నల్ల నువ్వులు అండ్ తెల్ల నువ్వులు తీసుకొచ్చా. యాక్చువల్లీ అవి నల్ల నువ్వులు కాదు, పొట్టు తీసిన నల్ల నువ్వులు. అందులో లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే అందులో ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు నేను ప్రో నేచర్లో తెచ్చాను కానీ అంత ఎక్కువ ఆయిల్ లేదు. కానీ ఈసారి తెచ్చిన వాటిల్లో మాత్రం అసలు లడ్డూలు చేసిన తర్వాత భలే షైన్ వచ్చాయండి. ఐ థింక్ ఫ్రెష్ అనుకుంటా, రీజన్ అయితే తెలీదు, బాగా ఆయిల్ ఉంది. నా దగ్గర పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఆ మిక్స్చర్ కూడా ఉంది. అందులో ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆ మిక్స్చర్ యూజ్ చేసేద్దాము, చాలా రోజులైంది తిని, మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అని ఉన్నవి మొత్తం యాడ్ చేసేసాను. సో ఇక్కడ క్వాంటిటీ ఏమీ తీసుకోకుండా జస్ట్ నువ్వులు, ఆ పంకిన్ సీడ్స్ మిక్స్చర్, కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కలిపేసి చక్కగా చిటపట్లాడుతూ ఉంటాయి కదా, అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట. లేదంటే నువ్వులు అవన్నీ మాడిపోతాయి. నువ్వులు చాలా త్వరగా బ్రౌన్ వచ్చేస్తాయి, అందుకే దగ్గరే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ ప్యాన్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాదర్వల్లి గారు చెప్తూ ఉంటారనమాట, నువ్వుల్ని ఐరన్ ప్యాన్లో వేసి బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని వాటర్లో పోసుకొని పొద్దున్నే తాగినట్లయితే మైగ్రేన్ తగ్గుతుంది, నడుం నొప్పులు ఏవో చాలా చెప్పారనమాట. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. సో నేను ఏం చేశానంటే నువ్వుల లడ్డూలు చేసుకోవాలని అవన్నీ ఫ్రై చేసేసి ఉంచాను. అవన్నీ చల్లారేలోపు గిన్నెలు అవన్నీ కూడా నువ్వుల లడ్డులోకి స్వీట్నర్గా కోకోనట్ షుగర్ యాడ్ చేశాను. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కింద వస్తుందన్నమాట. అంటే ఇన్సులిన్ లెవెల్స్ని స్పైక్ అవ్వనివ్వకుండా చేస్తుంది. స్వీట్ కూడా తక్కువ ఉంటుందండి. సో ఇది ఇష్టం లేని వాళ్ళు బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం చెక్కుతాం కదా గడ్డని, సో అదైనా యాడ్ చేసేసుకోవచ్చు. నువ్వులు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేసి పల్స్ చేయకుండా ఫుల్ స్పీడ్లో మనం గ్రైండ్ చేసుకున్నాము అని అంటే కొద్దిగా ముద్దలాగా అయ్యి ఆయిల్ అదంతా బయటకు వస్తూ ఉంటుంది. సో ఇది రైట్ కన్సిస్టెన్సీ అనమాట. చిమ్మిలు పెడతాం కదా, ఆ చిమ్మిలు కూడా ఏంటంటే రోట్లో దంచినప్పుడు ఆయిల్స్ బయటకు వస్తాయి. అది మనకి లైక్ PCOS నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, నడుము నొప్పి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏదైనా సరే బోన్స్కి అన్నిటికీ మంచిదన్నమాట అది ఆయిల్ అనేది. గ్రైండర్లోనో మిక్సీలోనో వేసేది పని ఈజీగా అయిపోవటానికండి, కానీ ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు రోట్లో దంచుకుంటే వాటి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా డబల్ ఉంటాయి. ఈ మిక్సీలో వేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత ఏదోటి పోతూనే ఉంటుంది. యాక్చువల్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏదన్నా సరే అండి, మనం కుక్ చేస్తాం కదా, కుక్ చేసినప్పుడు ఎంతో కొంత వాల్యూస్ అయితే పోతాయి. ఇది కూడా సేమ్ అలాంటిది, ఎందుకంటే హీట్ జనరేట్ చేస్తుంది కదా మిక్సీ కానీ గ్రైండర్ కానీ. ఫ్లాక్ సీడ్స్ ఎక్కువగా వేసినప్పుడు మనకి ఇంత ఆయిల్ అయితే రాదు. ఇవాళ నువ్వులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఆయిల్ తెలుస్తుంది అనమాట. సో ఎవరైనా ఫ్లాక్ సీడ్స్ ఎక్కువ వేసుకున్నప్పుడు పొడి పొడిగా వస్తే టెన్షన్ పడద్దు. ఇంకొకసారి మిక్సీ రన్ చేశారు అని అంటే ఇంకొద్దిగా ముద్ద అవుతుంది.
ఈ ముద్ద కూడా వేడిగా ఉన్నప్పుడు, ఆ వెట్గా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసాము అని అంటే విరగకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే లడ్డు చుట్టిన తర్వాత అమ్మ అరిచేతిలో వేసుకొని రోల్ చేస్తూ ఉంది కదా, ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంది. అలా చేస్తే లడ్డూకి గ్లేజ్ వస్తుందంట, అంటే ఒక విధమైన షైన్ ఉంటుంది చూసారా, అది వస్తుందంట. సో అందుకని చెప్పి నేను షార్ట్ కోసం అని చెప్పి ఇది నేను షూట్ చేశాను. అసలు అప్పుడు ఎందుకు మామూలుగా నేను వీడియో కోసం అని చెప్పి ఆ క్లిప్ తీయటం మర్చిపోయా, అందుకనే ఇంకా లైక్ కట్ లాగా కనిపిస్తుంది. గ్లేజ్ రావటమే కాదండి, దాంతోపాటు లడ్డు అసలు బ్రేక్స్ లేకుండా, అంటే ఇలా లైన్స్ లాగా విరిగిపోయినట్టు ఉంటుంది కదా, అలా లేకుండా చక్కగా సాఫ్ట్గా రౌండ్గా వస్తుందంట. నాకేమో అరిచేతిలో వేసుకొని తిప్పటం రావటం లేదు, అమ్మ మాత్రం చక్కగా ఇట్లా అరిచేతిలో వేసుకొని ఆడుకుంటున్నట్టు తిప్పుతుంది. నాకెంత జెల్లస్గా అనిపిస్తుందో నేను అలా తిప్పలేకపోతున్నాను అని. వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి అలా వచ్చేసింది. నెక్స్ట్ నేను కూడా ప్రాక్టీస్లో నేర్చుకోవాలి. సో లడ్డూస్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తాను, అది కొద్దిగా ఆరిన తర్వాత బాక్స్లో పెట్టేస్తా. మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు మందార పూలు తెచ్చుకున్నాను పార్క్ నుండి. చాలా కలర్స్ ఉంటాయి, రెడ్, లైట్ ఎల్లో, వైట్, పింక్, ఇంకేవో ముద్ద మందారాలు అవి కూడా ఉన్నాయండి, బాగుంటాయి. అందరూ కోసుకెళ్తా ఉన్నారు. నేను ఫస్ట్ 2 days అయితే కోయలేదు. సరే నాకు కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అన్నట్టు ఒక 3 పూలు సరిపడానే తెచ్చుకుంటున్నాను, ఎక్కువ కూడా తెచ్చుకోవటం లేదు. లంచ్ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారనమాట, కూర్చొని కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాము. చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారండి. ఎక్కువగా నేనే వెళ్తా అనమాట, కింద మీట్ అవుతాను, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇంట్లో మీట్ అవుతాము. మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో అందుకని వీళ్ళు రారనమాట ఎక్కువగా. ఇంక ఈవినింగ్ అయిపోయేసరికి సిద్ధు వచ్చేసాడు. తనకి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అడా అని చేస్తారనమాట, ఇక్కడ రాగి అడా అంటారు. ఇవాళ రాగి పిండితో కాకుండా కీన్వా ఫ్లవర్తో చేస్తున్నాను. ఈ కీన్వా ఫ్లవర్ నేను బై మిస్టేక్ తెప్పించుకున్నా. యాక్చువల్లీ కీన్వా పొంగల్, కీన్వా సాంబార్ రైస్ అలాంటివి చేస్తూ ఉంటా కదా, వాటి కోసం అని చెప్పి నేను ఆర్డర్ చేస్తే కీన్వా ఫ్లవర్ ఇచ్చారు. సరే ఇదేముంది వేస్ట్ పోయేది, మనం దేనిలో దాంట్లో వేసేసి చేసుకోవచ్చులే అనుకున్నాను. యాక్చువల్లీ చపాతీలో వేద్దామని అనుకున్నా, ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇవాళ ఎటు రాగి పిండితోటి రొట్టెలు చేద్దామని చెప్పి అనుకుంటే రాగి పిండి లేదు. సరే ఇది ఉంది కదా అని ఇది వేసేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మునగాకు, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దంచిన వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి బాగా వేడి నీళ్ళతో కలిపేసామనుకోండి, ముద్దలాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఇలా తపాల చెక్కలు తట్టినట్టు తట్టేసి ఫ్రై చేసుకోవాలి. రాగిపిండితోటి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, మునగాకు, రాగిపిండి అవన్నీ వేసినప్పుడు. బట్ మనం దీన్ని జొన్నపిండితో చేసుకోవచ్చు, సజ్జపిండితో చేసుకోవచ్చు. అంటే అస్తమానం రాగిపిండి కూడా బోర్ కొట్టేస్తుంది కదా, సో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని ఇలా చేశాను. మన వ్యూవర్ సిరామిక్ ఆయిల్ కంటైనర్ గురించి అడిగారండి, ఇది ఎలా ఉంది అని. చాలా హెవీగా ఉండటం వలన ఆయిల్ స్లోగా పోసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్కడైతే మనం పోస్తామో ఆ టిప్ దగ్గర కొంచెం అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది టిష్యూతో తుడుచుకోవటము, రెగ్యులర్ క్లీనింగ్ ఈ ప్రాబ్లం ఉంటుంది. బట్ మన గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, అదైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, బయటికి స్పిల్ అవటం అట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సిరామిక్ జార్ బరువే ఉంటుంది. అండ్ మనం 1 liter ఆయిల్ పోస్తాం కదా, ఫస్ట్ ఇనీషియల్గా స్లోగా పోయడానికి ట్రై చేస్తాం ఫిల్ చేసినప్పుడు, కానీ పొరపాటున ఫాస్ట్గా పోద్దామని చూస్తే ఎక్కువ ఆయిల్ పడిపోతుంది. నాకైతే ఇది అంత గొప్పగా అనిపించట్లా, బట్ ఈస్థెటిక్గా చూస్తుంటే ఆయిల్ కంటైనర్స్ బాగుంటాయి అని చెప్పి నేను యూస్ చేస్తూ ఉంటా. తాలింపులకి వాటికి తక్కువ నూనె పడుతుంది కదండి, అలాంటప్పుడు ఇవి కష్టంగా అనిపిస్తాయి. బట్ మనం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ నూనె పోస్తాం కాబట్టి దీంతో హ్యాపీగా ఎక్కువ ఒకేసారి పోసేయచ్చు. అదొక్కటే అనమాట అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే క్లీనింగ్ కొంచెం కష్టము. మామూలుగా గ్లాస్ బాటిల్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే లోపల బాగా కనిపిస్తూ ఉంటుంది కదా మొత్తము. ఈ సిరామిక్ జార్స్ వచ్చేసరికి త్వరగా డ్రై అవ్వవు, కానీ గ్లాస్ బాటిల్స్ చాలా త్వరగా డ్రై అయిపోతాయి. ఆ రీజన్ ఏంటో నాకు తెలియదండి. అండ్ క్లీనింగ్ కూడా నాకు ఎందుకో గ్లాస్ బాటిల్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఆడా గురించి చెప్తానని అన్నాను కదా,
మామూలుగా మనం ఈ రొట్టెలు చేసేటప్పుడు పార్చ్మెంట్ పేపర్ యూస్ చేసి చేస్తాము. సో ఇది ఈజీగా ఉంటుంది. అండ్ నేను మునగాకు వేసాను చూసారా, ఆ మునగాకు చాలా చేదుగా ఉంది. మునగాకు ఏదంటే అది మాత్రం మనం అస్సలు తెచ్చుకోకూడదు అని చెప్పి నాకు ఎక్స్పీరియన్స్తో అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను మునగాకు పొడి చేసినప్పుడు ఫస్ట్ అంతా కొన్నిసార్లు చేస్తే చాలా బాగా కుదిరింది. ఒక బ్యాచ్ మాత్రం ఫెయిల్ అయిందనమాట. ఫెయిల్ అయిందని చెప్పలేను కానీ బాగా చేదుగా ఉంది. అది ఎందుకు అలా అవుతుంది అని చెప్పి నేను కనుక్కుంటే కొన్ని రకాల ఆకులు, మునగాకులు అలాగే ఉంటాయంట. ఇది వచ్చేసరికి ఏంటంటే నేను పార్క్లో తీసుకొచ్చాను ఇవాళ, కొద్దిగా ఇలా స్నాక్లో యాడ్ చేద్దాము అని చెప్పి. సో నెక్స్ట్ అయితే ఇంకా నాకు ఆ పార్క్లో చెట్టు వర్కౌట్ అవ్వదు, నేను ఇక తెచ్చుకోను. అసలు స్మెల్ ఇట్ సెల్ఫ్ కొద్దిగా చేదుగా అనిపించింది. నేనేమనుకున్నానంటే మనం అట్టు ఫ్రై చేస్తాం కదా, ఈ రొట్టెని ఫ్రై చేస్తాం కదా, చేసినప్పుడు ఆ స్మెల్, ఆ పసరా, చేదు అంతా పోతుందిలే అనుకున్నా కానీ నోవే అండి. అసలు లాస్ట్ టైం నేను తెచ్చిన మునగా కన్నా కూడా ఇది చాలా చేదుగా ఉంది. మామూలుగా చాలామంది నా ఛానల్ చూస్తూ ఉంటారు కదా, అట్లాగే నేను కూడా కొంతమంది యూట్యూబర్స్ని ఫాలో అవుతూ ఉంటాను అనమాట. నా ఫేవరెట్ చాలామంది ఉన్నారండి. నేనేం చేస్తా అంటే టైం కుదిరినప్పుడు టీవీలో చూస్తాను, లేదంటే కనుక ఫోన్లో పెట్టేసుకుంటూ ఉంటాను. కొత్తగా కొంతమంది ఛానల్స్ పెట్టి బాగా సక్సెస్ అవుతున్నారండి. అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మన వాళ్ళు మంచి మంచి కంటెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. నెయిల్ పాలిష్ వేసుకున్నా కదా, అది డ్రై అయిన తర్వాత ర్యాండమ్గా కొన్ని పనులు చేసేసుకొని ఈవినింగ్ డిన్నర్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్నిటికన్నా పెద్ద పని వీడియో ఎడిట్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.